భూదాన్ భూములట చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇది చాలా కీలకమైన జడ్జిమెంట్. ఇది భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దు. 30 మంది IAS IPS వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. ఇప్పుడు మీరు దొంగల ప్రజల కోసం ప్రజల జీతం తీసుకుంటూ పనిచేస్తున్న ఆఫీసర్లా మీరు తేల్చాలి. నవీన్ మిట్టల్ చెప్పాలా ఫస్ట్, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఒక దొంగని పక్కన పెట్టుకొని నువ్వు ఎట్లా ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపిస్తున్నావో రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అమయ్ కుమార్ మీద ఈడీ కేసు పెట్టింది కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు అమయ్ కుమార్ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తలేడు. అమయ్ కుమార్ కబ్జా చేసిన భూములని, అమయ్ కుమార్ డబ్బులు వేల కోట్ల రూపాయలు తీసుకొని దాదాపు ఇవాళ అమయ్ కుమార్ అంటాడు కొన్ని వేల కోట్లకు ఉంటాడు.